ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి కోవా గులాబ్ జామ్ ఎలా చేయాలనేది మీకు రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక దాంట్లో అయితే మీరు బౌల్లో గులాబ్ జామ్ పౌడర్, నెక్స్ట్ కోవా అండ్ సమ్ మిల్క్, నెయ్యి వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి వితౌట్ ఎనీ లంప్స్ లేకుండా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేశాక మీకు జస్ట్ సాఫ్ట్గా థిక్గా ఉంటుంది మీకు డఫ్ అనేది. దాన్ని కొంచెం నీట్గా స్మాష్ చేసి హ్యాండ్తోనే కొంచెం నీట్గా అంటే కొంచెం బాగా ఎనీ డఫ్స్ అండ్ లంప్స్ లేకుండా దాన్ని బాగా నీట్గా స్మాష్ చేస్తూ రౌండ్గా మిక్స్ చేసి దాన్ని ఒక పక్కన పెట్టాలి. దాని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కాక దాన్ని డఫ్స్ అందులో వేసేసి బాగా హీట్ చేయాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే కనిపిస్తాయి. అది మనకి రెడీ అయిపోతుండగా దాన్ని తీసేసి ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇలా నేను ఒక బౌల్లో వేసేసి పెట్టేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎనీ లంప్స్ లేకుండా నీట్గా చాలా సాఫ్ట్గా కనిపిస్తాయి మీకు చూడడానికి. సో నేను ఇదైతే షుగర్ సిరప్, నేను అది వీడియో అయితే తీయలేదు. ఈ చేసుకున్న గులాబ్ జామ్స్ని ఆ మిక్చర్లో అది మేము షుగర్ సిరప్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఇదేంటంటే గరిట వేసి ఎక్కువ తిప్పేయకుండా జస్ట్ పైన అంటే లైక్ అది డిప్ అయ్యేలాగా ఉంటే మనకి సరిపోతుంది. మరి ఎక్కువ అయితే దాన్ని ప్రెస్ చేయడం లాంటివి ఏం చేయొద్దు. సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసాను. అది బాదం, నెక్స్ట్ కాజు. ఇది జస్ట్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. అండ్ ఈ షుగర్ సిరప్లో మెయిన్ చెప్పడం మర్చిపోయాను, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. జస్ట్ ఏంటంటే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి. నేనైతే మరి కొంచెం హెవీగా వేసాను, తెలియలేదు నాకు వీడియో తీస్తున్నంతసేపు. సో వేసేసి జస్ట్ ఏంటంటే మనం ఎక్కువ గరిటె పెట్టి మిక్స్ చేయకుండా జస్ట్ అలా హ్యాండ్తో ట్విస్ట్ చేయాలి. అప్పుడు అనేది మనకి అది సెట్ అవుతుంది. అది సెట్ అయ్యాక ఫ్రిడ్జ్లో ఒక 2 minutes పెట్టుకుని తీసేసి మీకు ఐస్ క్రీమ్తో అయినా తినొచ్చు, లేదంటే ఉత్తిగానే తినచ్చు. సో అబ్జెక్షన్ ఏం లేదు.